మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. గురువుగారు మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు మనుషులు అన్నాక అందరికి పుట్టుమచ్చలు ఉంటుంటాయి కదా గురుగారు. సో అందులో పొట్ట మీద ఉంటే బాగా తిండిపోతుందని, ఇక్కడ ఉంటే ఆడవారికి అందంగా ఇంకా అదృష్టం కలిసి వస్తుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తూ వస్తారు గురువుగారు. మీరు జాతకాన్ని పరిశీలిస్తుంటారు కదా, పుట్టుమచ్చలకి ఈ జాతకానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ పుట్టుమచ్చల్ని మీరు ఏమని చెప్తారు అసలు? వాటి పరంగా వీరికి ఇంతే అదృష్టం ఉంటుంది, ఇలా కలిసి వస్తుంది, అది ఉంటే అక్కడ బాగుంటుంది అని మీరు ఏమైనా చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. కొన్ని పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి శాస్త్రం కూడా ఉన్నది. ఈ పుట్టుమచ్చలకు సంబంధించి వెనుకటి కాలంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి జాతకం కూడా విషయాలు చెప్పేవారంట కదా గురుగారు. అవును. సో ఇందులో మనం కొన్ని ముఖ్యమైనటువంటివి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. తల కుడి భాగము లేదా తల ఎడమ భాగము, అదేవిధంగా రెండు కనుబొమ్మల మధ్య, కుడి కనుబొమ్మ మీద, అదేవిధంగా నుదుటన ఇక్కడ ఈ ప్లేస్లో, కుడి భాగమున కుడి కణత మీద, ఎడమ కణత మీద, ఇలా కంటి మీద, కంటి యొక్క కను రెప్పల పైన, ముక్కుకు కుడివైపుకు ఇలాంటి పుట్టుమచ్చలు ఉంటే, లైక్ మొత్తం మీద శరీరం మొత్తం మీద, మరి కొందరికి అరచేతిలో ఉంటుంది, కొందరికి పెదవి వద్ద ఉంటుంది, కొందరికి మీరు అన్నట్టుగా స్టమక్ రిలేటెడ్ కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లలో ఉండేటువంటి దాంట్లో కొన్ని ముఖ్యమైనవి నలుగురు చూసేటువంటివి మనం చెప్దాము. సో నాలుక పైభాగమున అనేటువంటిది, నాలుక మీద పుట్టుమచ్చలు ఉంటే వాడు అన్నది జరుగుతుందిరా వాటితో పెట్టుకోకూడదు అంటారు గురువు గారు, వాళ్ళతో దూరంగా ఉండండి అంటారు. సో నాలుకపై భాగమున కానీ చివరన కానీ పుట్టుమచ్చ ఉంటే వాక్చాతుర్యం ఉంటుంది, వాక్కు వీరి మాటకు విలువ ఉంటుంది అధికంగా. అంటే వారు ఏదంటే అది అయిపోతుంది, ప్లస్ వీరి మాట సరే వీరి మాట విందంతి అనేవి. ఇప్పుడు నలుగురు ఉన్నారు, అక్కడ ఒక సెటిల్మెంట్ ఉంది లేదా ఒక పంచాయతీ ఉంది అనుకుందాం. సో అక్కడ ఈ వ్యక్తి కనుక ఉంటే అటు ఇటు మాట్లాడి కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి, ఈ మాటకు అంత విలువ ఉంటుంది. ఎదుటి వ్యక్తి భయపడే పరిస్థితి ఉంటుంది. ఆ మాట అంటే పర్ఫెక్ట్గా మాట్లాడుతారు అన్నట్టు, ప్రతి లా క్వశ్చన్స్. సో మాటకారి అన్నట్టుగా. ఓకే. నాలుక మీద పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే వీరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి వారికి. ఇక రెండవది, గడ్డమునకు మధ్య భాగమున కానీ కుడి భాగమున కానీ పుట్టుమచ్చ ఉంటే సంగీత సాహిత్యాలలో కీర్తి ప్రతిష్టలు చెప్పబడుతుంది శాస్త్రంలో. సో కుడి ఎడమ చెవి పక్కన పుట్టుమచ్చ ఉంటే పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు అవుతారు అని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా రెండు చెవులపై భాగమున రెండు పుట్టుమచ్చలు ఉన్నా, ఒక పుట్టుమచ్చ ఉన్నా కూడా ఆగర్భ శ్రీమంతులు అవుతారు. సో కంఠమునకు ఏ వైపున పుట్టుమచ్చ ఉన్నా కూడా బంధువుల ఆస్తులు పొంది శ్రీమంతులు అవుతారు. అదేవిధంగా చెస్ట్ పై భాగంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా జీవితాంతం ధనధాన్యాలతో తులతూగుతుంటారు. సో అదేవిధంగా ఇక్కడ కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే ఏదో ఒక రంగంలో శాశ్వత కీర్తిని పొందుతారు చెస్టుకు. ఇక ముంజేతి అంటారు ఇక్కడ, దీని మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు. మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటే ధన సంపాదన పరులు అవుతారు. సో మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యవంతులు, సకల సుఖాలను అనుభవించేవారు అవుతారు. ఓకే. అదే విధంగా కుడి చేయి చిటికన వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ధనం బాగా సంపాదిస్తారు. కుడి చేయి చిటికన వేలు, విన్నరా? అదేవిధంగా అరచేయి చిటికన వేలు కింద పుట్టుమచ్చ ఉంటే ధనం బాగా సంపాదిస్తారు. అదేవిధంగా కుడి అరచేతిలో ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. లైక్ లాటరీ రిలేటెడ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ. వెన్ను మీద ఉబ్బెత్తుగా పుట్టుమచ్చ ఉంటే మాత్రం రాజకీయ నాయకులు అవుతారు. సో కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే పరస్త్రీ వలన ఆస్తి కలుగుతుంది, ఆస్తి పోతుంది. ఇక కుడి మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైనటువంటి భార్య, చక్కటి దాంపత్యము కలుగుతుంది.
ఇట్లా ఇక కంటికి సంబంధించి కంటి గుడ్డు లోపల కూడా పుట్టుమచ్చ ఉంటుంది కొందరికి. అవును గురుగారు, కొందరిలో చూస్తూ ఉంటాం. ఇట్లా ఉండేటువంటి వారికి తప్పకుండా మంచి జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటవి. సో ఓవరాల్గా ఇట్లా చూసుకుంటూ పోతే కుడి చేయి మధ్య వేలు కింద భాగమున పుట్టుమచ్చ ఉంటే స్త్రీలకు సంబంధించి వశీకరణ, లైక్ స్త్రీలోలులు అవుతారు, పిత్రార్జితము పాడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కొందరికి కంఠము మీద వెంట్రుకలతో కూడినటువంటి పుట్టుమచ్చలు ఉంటాయి. సో ఇలా ఉంటే మాత్రం కొంత చెడు ఫలితాలు ఇస్తవి. కంటి లోపల కూడా కనుగుడ్డు మీద ఉన్న చెడు ఫలితాలు ఇస్తాయి. సో ఇక్కడ ఎడమ కన్ను మీద ఉంటే ఒక ఫలితం, కుడి కన్ను మీద ఉంటే ఒక ఫలితం. సో ఇట్లా మనకు ఇంకా చాలా ఉన్నవి. కుడి చేయి మణికట్టు అడుగు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఒంటరి జీవితం గడుపుతారు. ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే నీచ స్త్రీ సాంగత్యంతో గౌరవం లేని జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పుట్టుమచ్చలు కలిగినటువంటి వారు భవిష్యత్తులో ధనవంతులు కాగలరు. చెప్పబోయేటువంటివి మంచి తెలివితేటలు, లౌకికము, సులువుగా పనులు చేసుకోవటము, సులువుగా డబ్బులు సంపాదించే నేర్పరితనం ఉంటుంది. మరి ఇందులో మీ ఉన్నవా చూసుకోండి. ఇవన్నీ చెప్పిన ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పేది ఒక ఎత్తు. కుడి కనత మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు కాబోతున్నారు 2026లో. కుడి కనత ఇక్కడ లైక్ ఎడమ కనత మీద ఇక్కడ కనుబొమ్మలు, కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉన్నా సూపర్. కుడి కంటిలో నల్లగుడ్డుకు ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉన్న అద్భుతం 2026లో. కుడి కనురెప్ప విభాగాలలో పుట్టుమచ్చ, అదేవిధంగా ముక్కుకు కుడివైపున పుట్టుమచ్చ ఉన్న, గడ్డానికి సరిగ్గా మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్న, కంఠమునకు ఇరువైపులా ఏ పక్కన ఉన్నా పుట్టుమచ్చ, అదేవిధంగా చెస్టుకు కుడివైపున పుట్టుమచ్చ ఉంటే సూపర్. కుడి అరచేతి ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉంటే అనుకోకుండా ధనప్రాప్తి లభిస్తుంది 2026లో. కుడి అరచేయి చిటికన వేలు కింద పుట్టుమచ్చ ఉంటే ఎక్సలెంట్. కుడి చేయి మన మణికట్టు కుడి లేదా ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉన్నా ఎక్సలెంట్గా ఉండబోతున్నది. సో ఇట్లా ఎడమ కంటి గుడ్డులో కుడి పక్కన పుట్టుమచ్చ ఉంటే మాత్రము పరువును పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటిది 2026లో నేను తెలుపబడే స్థానాలలో పుట్టుమచ్చ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులను తమ విలాసాలకు ఖర్చు చేస్తూ హీన స్థితికి వెళ్ళి పరస్త్రీ కోసం ప్రాకులాడి వీరి గౌరవాన్ని కానీ వీరి డబ్బును కానీ పోగొట్టుకోబోతున్నారు. ముక్కుకు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న, క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్న, కంఠము మీద పుట్టుమచ్చ ఉంటే విలాస జీవితానికి అలవాటు పడి ఆస్తి పోగొట్టుకుని పేదరికాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా కుడి నుదురు భాగము విశాలముగా ఉండి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. ఇలాంటివి గడ్డము కింద భాగమున పుట్టుమచ్చ ఉంటే కొంత మంచిదే. సో ఇలాంటివి చాలా ఉన్నవి. ఎందుకంటే వారి వారి వ్యక్తిగత జాతకం ఒకవేళ లేదు, మరి మీరు ఎట్లా చెప్తారు అనుకుంటే ఇంకా ఎన్నో శాస్త్రాలు ఉన్నవి మనకు. కనుక కంటి మీద పుట్టుమచ్చ ఉన్న వారికి చాలా అహంకారం ఉంటుంది, గర్వం ఎక్కువగా ఉంటుంది, ఇతరులను లెక్క చేయరు. కంటి మీద పుట్టుమచ్చ ఉంటే ఎడమ కంటి గుడ్డులో ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్న అంతే. ఇట్లా ఇది జీవితకాలం ఉంటుంది అంటే మారుతూ ఉంటుందా? ఈ పుట్టుమచ్చలు అయితే మారవు కదా గురుగారు? మారవు. సో ఇంకా స్టమక్ పై భాగంలో ఉంటే ఆలస్యంగా సంతానం కలుగుతుంది. తల మీద మాడుకు ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే దీర్ఘాయుష్యు కలిగి ఉంటారు. భుజం పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే చిన్న వయసులోనే సంతానవంతులు అవుతారు. ఇట్లా చాలా మనకు చెప్పబడుతూ ఉన్నది. కనుక మరి ఎవరికి ఏ చోటున ఉందో కామెంట్ రూపకంగా తెలియజేయండి. తప్పకుండా మనము రిప్లై ఇద్దాం. తప్పకుండా గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.